వెంకట్ కానివే. అంటే సునీల్ లాంటి వాళ్ళే హీరోగా అయ్యి ఆ తర్వాత కొద్ది బ్యాక్ అయ్యి విలన్గా ఇలా కామెడీ ఇలా చేస్తున్నారు కదా, మీరు టైం తీసుకొని ఇలా చేస్తున్నారు అంటే అటు కూడా వెళ్తున్నారు చేస్తున్నారు? అన్న ఇండస్ట్రీకి వచ్చి 15 years ప్లస్ అయిపోయింది. కమెడియన్గా 7-8 years, అసిస్టెంట్ డైరెక్టర్గా 7-8 years, చాలా లాంగ్ జర్నీ చూసాం. సో ఒక చిన్న గ్యాప్ తీసుకుని మనల్ని మనం రీబూస్ట్ చేసుకొని ఒకసారి థింక్ చేసుకొని వచ్చామంటే డెఫినెట్గా మంచి క్యారెక్టర్లు కావచ్చు. అంటే కమెడియన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవ్వాలన్నా ఏదున్నా ఒక ఎగ్జాంపుల్గా మనం వదలాలి. వాటన్నిటికీ ఈ పెళ్లిగాని ప్రసాద్ సమాధానం అవుతుంది అనుకుంటున్నా. ఓకే. ఇంతకుముందు కెమెడియన్గా అసిస్టెంట్ డైరెక్టర్గా కెమెడియన్గా కెరీర్ స్టార్ట్ చేసి ఇట్ ఈస్ అన్ అన్ఫర్సీన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ దట్ యూ హ్యావ్ టర్న్డ్ యాజ్ హీరో. అవును. ఆ చేసిన క్యారెక్టర్స్ కూడాను చాలా బాగా మీ టైమింగ్ అనేటువంటిది ఆల్టుగెదర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కెమెడియన్స్లో. బట్ ఇంతకుముందు సినిమాల కంటే కూడా ఈ సినిమాకి చాలా టెన్షన్ పడ్డాను, చాలా ఇదయ్యాను, అది కనిపిస్తుంది కళ్ళలో కూడాను. ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ ఆర్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్ ఆర్ టెన్షన్డ్ ఆర్ వర్రీడ్ ఆర్ హ్యాపీ? వాట్ ఈస్ యువర్ రైట్ ఎక్స్ప్రెషన్ ఎట్ దిస్ టైమ్? ప్రామిస్ చేస్తున్నా, సినిమా బాగా వచ్చింది, అందుకే టెన్షన్ నాకు. ఇంతకుముందు సినిమా చేశాను ఒకటి, సినిమా బారాలా ఎడిటింగ్ రూమ్లో చూసుకున్నప్పుడు ఇది అయిపోయింది మ్యాటర్, దీని గురించి మనం అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అయిపోయింది. అక్కడ నాకు డెసిషన్ వచ్చేసింది, దీన్ని మనం పుష్ చేయలేమని అర్థమైపోయింది. బట్ ఇది 100% పని అయింది సినిమా. దీన్ని కరెక్ట్గా, ఎందుకంటే మీ దగ్గర తీసుకొచ్చి మీ నుంచి ఏం మార్కులు వస్తాయని టెన్షన్ నాకు, మీరంటే భయం నిజంగా. మీరు కొంచెం